నమస్తే అండి. ఈరోజు మనం వెళ్ళబోయే ఊరు ఉమ్మడి గోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలంలో ఉన్న సింగరాజపాలెం. సింగరాజపాలెం నుండి మండల కేంద్రమైన నల్లజర్ల 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది సింగరాజపాలెంలో ఉన్న ఉన్నత పాఠశాల. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందో చూడండి. ఈ స్కూలు చదువుతో పాటు మంచి ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన గాలి కూడా స్టూడెంట్స్కి ఫ్రీగా లభిస్తుంది. ఈ ఊరి సరిహద్దుల్లో కూడా పోలవరం కాలువ వెళ్తుంది. ఇక్కడ కింద పోలవరం కాలువ వెళ్తుంటే పైన పిల్ల కాలువ వెళ్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఊరి సెంటర్లో ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామివారి దేవస్థానం. సుమారు 20 సంవత్సరాల క్రితం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారని గ్రామస్తులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి అభిమానులు వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ వేసుకోండి, జై బాలయ్య అని కామెంట్ చేయండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఇప్పుడు రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నాకు తెలిసిన మన గ్రామాల్లోని ప్రత్యేకతలు ప్రపంచమంతా తెలుస్తాయి. సింగరాజపాలెంలో ఫేమస్ ఏంటి అనుకుంటున్నారా? శ్రీ వినాయక కట్ పీసెస్ అండి. ఇంత చిన్న ఊళ్ళో ఉన్న బట్టల కొట్టులో ఏముంటుంది అనుకోకండి. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా శుభకార్యాలు జరిగినా పండగలు జరిగినా ఇక్కడికి వచ్చే జనాన్ని చూస్తే మైండ్ పోతుంది. ఎందుకంటే ఎన్నో వెరైటీలు, లేటెస్ట్ కలెక్షన్లు, కొత్తగా వచ్చిన అన్ని రకాల బట్టలు ఇక్కడ దొరుకుతాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడోళ్ళకి, మగోళ్ళకి, పెద్దోళ్ళకే కాకుండా అయ్యప్ప మాల, భవానీ మాల, గోవిందమాల ఏ మాల వేసుకున్న వారికైనా ఇక్కడ దొరకని బట్టలు లేవు. మెయిన్గా ఈ షాపు అంత ఫేమస్ అవడానికి కారణం క్వాలిటీయే కాకుండా చాలా చవకగా దొరుకుతాయి. అందుకే ఇక్కడికి చాలామంది వస్తారు. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదండి, నా సొంత అనుభవం. ఇక్కడికి ఒకసారి మీరు వస్తే మీరు కూడా అదే అంటారు. ఇదండి మన సింగరాజపాలెం ఊరి యొక్క కథ. మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఊరికి కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింగరాజపాలెం గురించి నేను ఏదైనా మర్చిపోయినా, నాకేదైనా మీరు చెప్పాలనుకున్నా కింద కామెంట్లో తెలియజేయండి.